ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కల బెస్ట్ లొకేషన్స్ కొన్ని చెప్పగలరు నాకు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, Yes, ప్రైస్ ఎలా ఉంది ఏంటనేది. అలాగే ఇప్పుడు చూడండి కొన్ని లొకేషన్స్ అయితే మనకు ఐడెంటిఫై చేసామండి. ఆ లొకేషన్స్ ఏంటంటే మనకి ముంబై హైవే మీద పెద్దాపూర్ అండి. పెద్దాపూర్లో ఒక ఎగ్జిట్ వస్తుందండి. ఓకే, ముంబై హైవే. ఇది ముంబై హైవే కాకుండా నెక్స్ట్ ఇటు మెదక్ హైవే రెడ్డిపల్లి. ఈ పెద్దాపూర్లో ఎంత ఉంది ప్రైస్? పెద్దాపూర్లో ఇప్పుడు ఒక డిటిసిపి ప్లాట్ కొనాలి అంటే 20,000 ఉందండి. 20,000 లీస్ట్ ప్రైస్ అది? ఎస్. ఈ లీస్ట్ కాదండి, లీస్ట్ అయితే ఒక 13,000 వరకు ఉందండి. అది ఎక్కడ? పెద్దాపూర్. మనం చూడండి బేసిక్ గా ప్రైస్ తగ్గుతుందంటే మనం కొంచెం లోపలికి వెళ్ళాలి. హైవే మీద రేట్ ఎక్కువ ఉంటుందండి. హైవే మీద కొంచెం లోపలికి వెళ్ళాలంటే మరి 1 కిలోమీటర్ల దగ్గర అయితే వెళ్ళాం కదా, ఏదైనా ఒక 3.5 కిలోమీటర్స్ అనుకోవచ్చు అండి. 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళవచ్చు. ఓకే, 4 కిలోమీటర్స్ వరకు లోపలికి వెళ్తే 13,000. ఓకే, మెయిన్ హైవే మీద అయితే 22,000. 22,000. ఎస్. అంటే మెదక్, లెట్ us కన్సిడర్ మెదక్ అండి. మెదక్ అంటే రెడ్డిపల్లి వరకు మనకి రీజనల్ రింగ్ రోడ్ వస్తుందండి. సో మెదక్ హైవే ఇంకా అంత మిగతా హైవేస్ లాగా డెవలప్ అవ్వలేదండి. సో ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్, ఎందుకంటే ఫ్యూచర్లో ఇది కూడా నెక్స్ట్ లెవెల్లో గ్రో అవబోతుందండి. మెదక్ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉందండి మెదక్. ఈ హైవే అప్ టు రీజనల్ రింగ్ రోడ్ చూస్తే మనకి ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడంతా లేఅవుట్స్ రావట్లేదు. గాగిలాపూర్ వరకు ఉంది మనకి. నెక్స్ట్ అగైన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ ఏరియా వస్తుంది, దాని తర్వాత ఫారెస్ట్. మెదక్ హైవేలో మన రెడ్డిపల్లి దగ్గర తీసుకోవాలనుకుంటే మనకి 12,000 గజం 13,000 గజం దొరికేస్తుందండి డిటిసిపి. అదే గాగిలాపూర్ అనుకుంటే మనకి 25,000 దాకా ఉందండి. 25,000. సో మెదక్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇటు నాగపూర్ హైవే అండి. నాగపూర్ హైవే నాగులపల్లి అండి. నాగులపల్లి సిటీకి ఎంత దూరం వస్తుంది? నాగులపల్లి మనకి ఇంచుమించు 25 to 28 km వస్తుందండి. నాగులపల్లి ఇప్పుడు చూడండి, నాగపూర్ హైవే అనుకుంటే మేడ్చల్ బాగా గ్రో అయిందండి. ప్లస్ తూప్రాన్ మనకు తెలిసిందే, చేగుంట మనకు తెలిసిందే. సో ఇవన్నీ బాగానే గ్రో అయ్యాయండి. ఇప్పుడు ల్యాండ్ రేట్స్ కూడా బాగా పెరిగాయి. నాగులపల్లి వరకు బాగుంటుందండి, ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ప్రైస్ ఎలా ఉంది? నాగులపల్లి దగ్గర అయితే మనకి 12,000-13,000 దొరికేస్తుందండి డిటిసిపి లేఅవుట్. ఓకే, ఎందుకంటే హెచ్ఎండిఏ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ నాగులపల్లి వరకు హెచ్ఎండిఏ వస్తుందండి. ఇప్పుడు వరకు అన్ని డిటిసిపిస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు వచ్చేది కరీంనగర్ అండి. కరీంనగర్ దగ్గర గుండన్పల్లి అండి. సిటీకి ఎంత దూరం వస్తుంది? అది కూడా సేమ్ అండి. మీకు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి యావరేజ్గా 25 to 30 km ఉంటుంది. 30 km. ఓకే, ఏ లొకేషన్ అయినా ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్. సో గుండన్పల్లి దగ్గర ఈరోజు తీసుకోవాలి అనుకుంటే 10-12,000 ఆ రేంజ్లో ఉన్నాయండి. 10-12,000. నెక్స్ట్ వరంగల్ హైవే అండి. రాయగిరి. రాయగిరి భువనగిరి దగ్గర ఉందండి. రాయగిరి. సో అక్కడ ఎగ్జిట్ వస్తుంది అనమాట. అక్కడ భువనగిరి దగ్గర ఎంత ఉంది అంటే ఈరోజు 15,000, 16,000, అంటే నియర్ టు హైవేస్ 16,000 దాకా ఉందండి. నెక్స్ట్ మనకు వచ్చేది విజయవాడ హైవే అండి. విజయవాడ హైవే దగ్గర చోటుప్పల్. అవును, విజయవాడ హైవే అనగానే నాకు గుర్తొచ్చింది. రీసెంట్ గా నేను విజయవాడ వెళ్తుంటే చూసాను, చాలా గణనీయమైన మార్పులు కనిపిస్తుంది హైవేలో. ఫస్ట్ హైవే పెరిగిందండి. హైవే పెరిగింది, వెంచర్స్ కూడా కొత్త వెంచర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకసారిగా కాస్త మార్కెట్ మళ్ళీ మొదట్లో ఎలా ఉండేదో కళ కనిపిస్తుంది. 10 years బ్యాక్ ఉన్న విజయవాడ హైవే ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ అయిందండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎక్కువగా విజయవాడ హైవే మీద. విజయవాడ హైవే ఫస్ట్ పుట్టిందే రియల్ ఎస్టేట్ మార్కెట్ విజయవాడ హైవే. ఎందుకు అది పూర్తిగా బ్యాక్ వెళ్ళిపోయింది? ఇప్పుడు చూడండి, అక్కడ విజయవాడ ఒక హైవే ఒకప్పుడు కామన్ స్టేట్ ఉన్నప్పుడు ఈ విజయవాడ హైవే అనేది మేజర్ హైవే ఉండేది. సో పెరగాల్సింది అక్కడే పెరగాలి, పెరిగింది కూడా. పెరిగింది. దాని తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఎక్కువగా మనకి ఇటువైపు వెస్ట్ అండ్ సౌత్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఫోకస్ చేయడం వల్ల ఆ మార్కెట్ ఇటు వచ్చింది. అదేనా రీజన్? లేకుంటే వాటర్ ప్రాబ్లం, రకరకాల చర్చలు నడుస్తూ ఉంటాయి. అవన్నీ వస్తాయండి. అవి ఎన్ని ఉన్నాయి కూడా చూడండి. ఒకప్పుడు మియాపూర్లో అయ్యో ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎవరు ఉంటారని వారు అలాంటి మియాపూర్లో హై రైజ్లు కడుతున్నారు, 50 story బిల్డింగ్లు కడుతున్నారు మియాపూర్లో. సో ట్రెండ్ మారుతుంటదండి. ఇప్పుడు ఈవెన్ పొల్యూషన్ ఉన్నాయి. ఒకప్పుడు ఇస్నాపూర్లో పొల్యూషన్ అన్నారండి, అన్ని కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్ ఉండేవన్నారండి. ఈరోజు ఎక్కడంటే ఇస్నాపూర్లో అసలు ప్లాట్స్ లేవు కొందామంటే. ఎక్కడో రుద్రారమ్ము, సంగారెడ్డి దాటి వెళ్ళవలసి వస్తుంది. విజయవాడ ఇప్పుడు చోటుప్పల వరకు ఎంత మార్కెట్? చోటుప్పల వరకు అయితే మనకి ఒక 14,000, 15,000 వరకు ఉందండి హైవేకి దగ్గరలో. మీరు చెప్పేది హైయెస్ట్ ప్రైస్? హైయెస్ట్ ప్రైస్ అంటే ఇంకా ఉన్నాయండి, ఇంకా 17,000-18,000 కూడా ఉన్నాయండి. ఎస్.
కమర్షియల్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది, లొకేషన్ వైజ్ కమర్షియల్ డిఫరెన్స్ వస్తుంది. సో నెక్స్ట్ విజయవాడ హైవే తర్వాత మన నాగార్జున సాగర్ హైవే అండి. ఏంటి ఈ మధ్యకాలంలో నాగార్జున సాగర్ హైవే గురించి బాగా వినిపిస్తుంది, చాలా వరకు తెలియదు మార్కెట్ అసలు అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. మాల్ వరకు అప్ టు మాల్ వరకు చాలా బాగుంది మార్కెట్ ఫ్యూచర్, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ డెవలప్ అయితే అసలు హైవేకి ఇంకా ఎక్కలేని డిమాండ్ వస్తుందని చెప్పండి, ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు అంటున్నారు, ఎంతవరకు నిజం? అంతేనండి. ఇప్పుడు చూడండి, ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్ అవడానికి ఇంకా 8 to 10 years పడుతుంది. 8 to 10 years మినిమం పడుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి, రెడీ అవ్వాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి. ఎంప్లాయ్మెంట్ రాగానే మనం వెంటనే చూడమండి, ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ గ్రో అవడం మొదలవుతుందండి. సో రెసిడెన్షియల్ గ్రో అవడానికి ఒక 4-5 years పడుతుంది. సో ఈ 10 yearsలో వీ విల్ సీ అ ఫుల్ ప్లేడ్ సిటీ అనమాట. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకుందాం అండి. ఒకటి అమరావతి, 2 4th సిటీ. ఈ 2 కొత్తగా నిర్మాణం జరుగుతుంది. ఒకటి ఛాలెంజింగ్ తీసుకున్నారు ఇద్దరు, అటు ముఖ్యమంత్రి, ఇటు రేవంత్ రెడ్డి గారు. అవునండి. కానీ అక్కడైతే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే గత మొదట్లో 2014 నుంచి 2019లో అనౌన్స్ చేయటం, కొన్ని వర్క్స్ జరగడం అక్కడ జరిగిపోయింది. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. సేమ్ ఇక్కడ కూడా తెలంగాణలో అప్పుడు ఫార్మాసిటీ ఇల్లు అనౌన్స్ చేస్తే అది రద్దు చేసి 4th సిటీ అని చెప్పి ప్రస్తుతానికి అక్కడ ఏం జరగట్లేదు. ఈ పబ్లిక్లో ఏంటంటే 2 అటు ఇటు 2 పక్కల రేపొద్దున ఏదైనా పరిస్థితులు తారుమారైతే రాజకీయ పరంగా మీరేం కొనమంటున్నారు, మీరు సలహాలు ఇస్తున్నారు, అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది అని చెప్తున్నారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ఒక గందరగోళ వాతావరణంలో ఉన్నారు. అవునండి. సో ఇది ఎంతవరకు అంటే సేఫ్ గేమ్ అయినా, అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేయటం. ఎందుకంటే అమరావతిలో ఒకసారి దెబ్బతిన్నారు రైతులు, అక్కడ కొన్నవాళ్ళు చూశారు ఏ విధంగా రేట్లు పడిపోయాయో. వాళ్ళు కొన్నదానికి కనీసం అసలు డబ్బులు రాపోయినా కానీ 50-50 పడిపోయిందని చెప్పాను. ఇక్కడ తీసుకున్న 4th సిటీ కూడా ఏంటంటే అప్పుడు చాలా మంది ఇన్వెస్ట్ చేశారు, శ్రీశైలం హైవే బాగుందని చెప్పి. మళ్ళీ 2 years నుంచి మార్కెట్ లేదు, మొత్తం స్ట్రక్ అయిపోయారు అక్కడ. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేయమంటారు అక్కడ? చూడండి, ఆంధ్రాలో ఏం జరిగిందంటే క్యాపిటల్ సిటీని మార్చారు, గవర్నమెంట్ మారడం క్యాపిటల్ సిటీ మారింది. కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదండి. ప్రీవియస్ గవర్నమెంట్ ఫార్మసిటీ అన్నారు, అదే లొకేషన్ని ఈ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. లొకేషన్ అయితే అదే, గ్రోత్ అదే, కానీ పెట్టుబడి పెట్టే విధానం వేరే విధంగా. అంటే ఫార్మాసిటీ అనుకో ఒక రకమైన పెట్టుబడులు వస్తాయి, అవును. ఫ్యూచర్ గ్రోత్ సిటీ అనుకోండి ఇంకో రకమైన వస్తుంది. కానీ చెప్పాలంటే ఫార్మా కన్నా బెటర్ ఫ్యూచర్ సిటీ. అవును. ఒక ఎందుకంటే అన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ రాబోతున్నాయి. ఈవెన్ సపరేట్ సాఫ్ట్వేర్ హబ్ ని చూడబోతున్నాం. రేవంత్ రెడ్డి గారు స్మార్ట్ సిటీ అన్నారు. ఇది కాకుండా ఒక కార్పొరేషన్ నే డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ మంత్ ఎండ్ లేకపోతే నెక్స్ట్ మంత్ 15th కల్లా ఫుల్ ప్లేట్స్ గా రన్నింగ్ లో వస్తుందండి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. జిహెచ్ఎంసీని మార్చలేం, హెచ్ఎండిని మార్చలేం, అలాగే ఫ్యూచర్ సిటీని కూడా మనం మార్చలేము. ఎందుకంటే కార్పొరేషన్ డిక్లేర్ అయిపోయింది. ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటంటే ల్యాండ్స్ ఎవరికి అలొకేట్ చేయలేదు. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అందరికి అలొకేట్ చేసేస్తుందండి. ఇప్పుడు ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఇక్కడ చేంజెస్ అయితే చేయలేరండి. సో నిర్భయంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు, హ్యాపీగా చేయొచ్చు అండి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటే అది ఇన్వెస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ కాదు కానీ నియర్ బై సరౌండింగ్స్ లో రెసిడెన్షియల్ గా గ్రోత్ బాగుంటుందండి. ఓకే. సో మొత్తం మీద మార్కెట్ అయితే పెరిగింది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి టైం. సో ప్రతి సందర్భంలో చెబుతూ ఉంటారు మీరు. ఇంకా మరి 2-3 లొకేషన్స్ కూడా ఉన్నాయి, ఇంకా అవి ఒకసారి మనకి. శ్రీశైలం అంటే అప్ టు అమంగల్ వరకు బాగుందండి. అమంగల్లో ఈ రోజు నాకు తెలిసి ఒక 12 to 16,000 ఉందండి. 12 to 16,000 ఉందండి. అండ్ డిపెండ్స్ అపాన్ లొకేషన్స్. ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అమంగల్లో? అమంగల్ వరకు ఒకటి మేజర్ గా హైవే ఉందండి. ఇది కాకుండా లేఅవుట్స్ చాలా వరకు అక్కడ ఫామ్ చేశారు. ఫుల్ ప్లేస్ డెవలప్ అయిన లేఅవుట్స్ చాలా వరకు ఉన్నాయండి. కొత్త లేఅవుట్స్ చాలా వస్తుంది. అప్ టు అమంగల్ వరకు బాగానే ఉందండి. కట్టాలు, ముచ్చర్ల, అమంగల్ బాగా గ్రో అవుతున్నాయండి. ఓకే. సో నెక్స్ట్ మనకి బెంగళూరు హైవే అంటే రాయకల్ గుర్తొస్తుందండి. రాయకల్ అప్ టు జడ్చర్ల వరకు కూడా బాగుంది. జడ్చర్ల వరకు బాగుంది. నేను రీజనల్ రింగ్ రోడ్స్ గురించి మాట్లాడుతున్నాను, డెవలప్మెంట్స్. సో మనకి రాయకల్ వెళ్ళాలంటే ఇంచుమించు ఒక 26-27 kilometers అవుతుందండి ఓవరాల్ నుంచి. ఎస్. సో మనకి రాయకల్ దగ్గరలో అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది రాజాపూర్, షాద్ నగర్ దగ్గరలో ఉందండి రాయకల్. సో ఈరోజు షాద్ నగర్ దగ్గర దాదాపు 20,000 టచ్ అయిందండి. 20,000-23,000 టచ్ అయిందండి గజం. అంటే నేను చెప్తున్నది ప్రీమియం ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ఈరోజు కన్స్ట్రక్ట్ చేసి ఉండే సిచ్యువేషన్లో ఉన్న ప్రాజెక్ట్స్
కొన్ని ప్రాజెక్ట్స్ రీసెంట్గా చూశానండి. షాద్నగర్ బాలనగర్ దగ్గర ఒక పెద్ద కంపెనీ చేస్తున్నారండి, హైవేకి అతి దగ్గరలో, వాకబుల్ డిస్టెన్స్. అసలు ఒక అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్కి ఇచ్చే క్లబ్ హౌస్ అక్కడ కడుతున్నారండి. ఓకే, చాలా పెద్ద క్లబ్ హౌస్కి అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అలాంటి ప్లేస్లో తీసుకుంటే ఎప్రిషియేషన్ కూడా ఎక్కువ వస్తుందిలేండి. మంచి కాలనీ ఏర్పాటు అవుద్ది అక్కడ, మంచి రేట్స్ కూడా వస్తాయండి అక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ మన బెంగళూరు హైవే అండి. సో ఈ లొకేషన్స్ మీకు చెప్పిన లొకేషన్స్, ముంబై హైవే నుంచి బెంగళూరు హైవే వరకు చుట్టూ ఈ లొకేషన్స్లో అయితే బాగానే ఉంటుందండి. ఒకప్పుడు ఓవరాల్లో మిస్ అయిన వాళ్ళు ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తే నేను చెప్పిన లొకేషన్స్లో ఆ గ్రోత్ని చూడబోతున్నారు. అంటే ఫాస్ట్ గ్రోత్ ఎక్కడ ఉండబోతుంది? ఫాస్ట్ గ్రోత్ అయితే ముంబై అండి. ఫస్ట్ ముంబై, రెండోది శ్రీశైలం సాగర్ అండి, అంటే అక్కడ మాల్, కుర్మిత్తు మాల్, ఇక్కడ అమంగల్. అగైన్ బెంగళూరు హైవే దగ్గర మనకి షాద్నగర్, బాలనగర్, రాజాపూర్ ఇవన్నీ బాగా గ్రో అవుతాయండి. ఇమీడియట్ గ్రోత్ చూస్తాం. ఒక 8,000 నుంచి ఒక 15,000 లోపు స్క్వేర్ యార్డ్ ఎక్కడ దొరుకుతుంది సార్? మంచి మంచి ఇన్వెస్ట్ చేయాలంటే మంచి ప్లేసెస్ సంగారెడ్డి, పెద్దాపూర్ దగ్గర దొరికేస్తాయి. 8,000 నుంచి 15,000 మధ్యలో. ఓకే, సో ఇది కాకుండా ఇంకా దగ్గరలో, ఇంకా దగ్గరలో దొరకడం కష్టం అండి. ముంబై హైవే అయితే ఫీచర్స్ ఇట్లు దొరికేస్తున్నాయండి. 8,000 నుంచి 15,000. చెప్పండి లొకేషన్స్. లొకేషన్స్ ఇటు యాచారం, ఇబ్రాహీంపట్నంలో రేట్లు పెరిగాయండి. ఇటు కర్తాల్ దగ్గర అండి, నంది వనపర్తి దగ్గర అండి, కురిమిద్దు అండి, తాడిపత్రి అండి, దాని తర్వాత అమంగల్, ఈ లొకేషన్లో దొరికేస్తాయండి. 8,000 నుంచి 15,000 బెస్ట్ ప్రైస్ అనుకో. చాలా బెస్ట్ ప్రైస్ అండి. తర్వాత ఏ ఆప్షన్స్ దొరకవు. ఇప్పుడు ప్రెసెంట్ అదే మార్కెట్ నడుస్తుంది. ఎస్. ఓకే, మైస్ గండి కూడా బాగుందండి. దాని తర్వాత నెక్స్ట్ లొకేషన్ అంటే మనం మెదక్ హైవే అనుకున్నాం కదండి. మెదక్ గాగిలాపూర్ తర్వాత రీజనల్. కానీ అందరు చూపు ఇటువైపే ఉందండి ఇప్పుడు ప్రెసెంట్. సో ఆ ప్రైస్ లో అంటే ఫోర్త్ సిటీ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి అయితే మంచి రైట్ టైం అనుకో. అగైన్ నాగ్పూర్ హైవే బాగుందండి. నాగ్పూర్ హైవే అంటే మనం అప్ టు తూప్రాన్ వరకు బాగానే ఉందండి. అండ్ దెన్ నెక్స్ట్ కరీంనగర్ హైవే కూడా బాగుందండి. కరీంనగర్ హైవే మనం రీజనల్ రింగ్ రోడ్ లోపల దొరికేస్తుందండి. మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయి మనకి. దీస్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్ ఆ బడ్జెట్లో కావాలనుకుంటే. సో ఫైనల్గా ప్రశ్నతో ముగిచ్చేస్తాను. సో రిటైర్మెంట్ పీపుల్ లాస్ట్ వరకు చాలా డబ్బులు కూడా పెట్టుకొని జాగ్రత్తగా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇబ్బందులు పడుతున్నారని మాకున్న సమాచారం. ఇబ్బంది అంటే ఎటువంటి? సరైన గైడ్లైన్స్ లేక ఎవరో ఏజెంట్లు నమ్మి అక్కడ ఇన్వెస్ట్ చేసి మోసపోవటం, అంటే ప్రస్తుత ధర కన్నా అధికంగా వాళ్ళు పెట్టుకొనటం తెలియక ఇలాంటి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. సో మీరు చూస్తూనే ఉన్నారు, ఆర్మీ వాళ్ళు కావచ్చు, చాలామంది ఇక రిటైర్మెంట్ పీపుల్ అంటే అన్ని రంగాల నుంచి వస్తూ ఉంటారు. వీళ్ళకి ఇచ్చే మీరు బెస్ట్ సలహా ఏంటి? వాళ్ళకినా హైదరాబాద్ దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలి, ఒక ప్లాట్ కొనుక్కోవాలి, లేదంటే ఒక విల్లా కొనుక్కోవాలి, లేదా అగ్రికల్చర్ సంబంధించి ఏదైనా కొనుక్కోవాలి, లేదు ఫామ్ ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటి ఎస్పెషల్లీ వీళ్ళ కోసం? బేసిక్గా ఫామ్ ల్యాండ్ అంటే నేను ఎలాగుంటుందో చెప్పగలను కానీ సజెస్ట్ చేయనండి. అప్రూవ్డ్ లేఅవుటే తీసుకోమని చెప్తాను. డిటీసీపీ కానీ, హెచ్ఎండిఏ కానీ, ఎఫ్సిడిఏ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకటి ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు ఈ రిటైర్డ్ పీపుల్కి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయండి. సిటీకి దగ్గరలో కావాలనుకుంటే ముంబై హైవే దగ్గర అప్ టు సంగారెడ్డి వరకు వెళ్ళొచ్చండి. రుద్రారం ఈరోజు మంచి హైప్లో ఉందండి. ఈరోజు తీసుకుంటే మాత్రం డెఫినెట్గా నేను ఒక ప్రాజెక్ట్ రీసెంట్గా చూశాను రుద్రారం దగ్గర. 400 గజాలు, 600 గజాలు, 800 గజాలు, అంటే రేట్ కొంచెం ఎక్కువేనండి. 1,10,00,000, 1,20,00,000, 400 గజాలు. ఒక మంచి కాన్సెప్ట్ హోమ్ కడుతున్నారండి అక్కడ. అంటే మీరు చెప్పిన రిటైర్డ్ పీపుల్కి అది కరెక్ట్. ఎందుకంటే అక్కడ ఉండొచ్చు, 2 బెడ్రూమ్ ఫ్లాట్, 1,500 ఎసెప్ట్ ఇస్తున్నారు. డిఫరెంట్ మోడల్ అది. ఇట్స్ లైక్ ఎ విల్లా అనమాట. సో ఓపెన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుందండి, గార్డెనింగ్ ఉంటుంది, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని వాళ్ళు పండించుకోవచ్చు. ఒక హ్యాపీగా అదొక లైఫ్ని లీడ్ చేయొచ్చు అటువంటి లొకేషన్స్లో అయితే. ఎంత ప్రైస్? 1,20,00,000, 1,40,00,000 లోపల ఉందండి. ఎక్కువ అనిపించట్లేదు? అది ఎక్కువ అనుకుంటే ల్యాండ్ సైజ్ ఎక్కువ ఉంది కదండి. యూఆర్ గోయింగ్ విత్ నాకు 200 గజాల్లో అయితే తక్కువే పడుతుంది మనకి. కానీ ఇది అంటే అలాంటి వాళ్ళ కోసం ఇది డిజైన్ చేసి కాస్త దూరంగా హ్యాపీగా, మరీ దూరం కూడా కాదు, నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ, మరీ దూరం కూడా కాదు. రుద్రారం అనేది చాలా దగ్గరలో ఉంది. ఒక 400 గజాలంటే కొంచెం పెద్ద స్థలమే,
దాంట్లో 1500 SFTలు తీసుకుంటే ఇంకా 3/4 ప్లేస్ ఓపెన్ ఉంటుందండి. గార్డెన్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆ లైఫ్ చాలా అంటే వాళ్ళు ఎంజాయ్ లీడ్ చేయొచ్చు అనమాట లైఫ్ అలాంటి లొకేషన్స్లో ఉంటాయి. మీరు వెళ్ళి చూపించడానికి రెడీగా ఉన్నారు? మంచి లొకేషన్. చాలా మంది అడుగుతున్నారు రిటైర్మెంట్ పీపుల్, అంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళ జాబ్ అదో ప్రపంచం. అవునండి. కాస్త మళ్ళీ ఏజ్ పెరిగే కొద్దిగా ఖర్చులు కూడా ఆ విధంగా పెరుగుతాయి కాబట్టి అవునండి మంచి ఇన్వెస్ట్మెంట్స్ పెడితే కాస్త మళ్ళీ డబ్బులు వస్తే మళ్ళీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే ఆ లొకేషన్ ఏదో ఓపెన్ ల్యాండ్ కాదండి, డెవలప్డ్ ల్యాండ్. నేను చూసిన ల్యాండ్ చాలా డెవలప్డ్, రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ అన్ని రెడీ అయ్యి క్లబ్ హౌస్ కడుతున్నారండి అక్కడ. అలాంటి ప్లేస్ లో ఇటువంటి కాన్సెప్ట్ విల్లాస్ కడుతున్నారండి. మినిమం 400 గజాల్లో కడుతున్నారు. ఇలాంటి లొకేషన్స్ బాగుంటుందండి. నెక్స్ట్ షామీర్పేట బాగుంటుందండి. షామీర్పేటలో కూడా ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే తక్కువ ప్రైస్ లో మనకి మంచి విల్లా వచ్చేస్తుందండి. ఎంత ప్రైస్? ఎంత? 1,400 వచ్చేస్తుందండి విల్లా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ విల్లా. షామీర్పేట ఎందుకు అంటున్నానంటే షామీర్పేట ఈస్ ద బెస్ట్ లొకేషన్ టు లివ్. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ లేదండి. ఇండస్ట్రీస్కి అతి దూరంలో ఉన్న లొకేషన్. ఒక జినాం వ్యాలీ పక్కన పెడితే మిగతా లొకేషన్స్ బాగుంటుందండి. అంటే నేను అబ్జర్వ్ చేశాను, చలికాలం మన సిటీ కన్నా 5 degrees తక్కువ ఉంటుందండి బికాస్ ఆఫ్ ఫారెస్ట్. అలాంటి లొకేషన్స్ ఈ రిటైర్డ్ పీపుల్కి బాగుంటుందండి. సో ఫైనల్గా రేట్లు పెరిగాయి అంటున్నారు. గత 4 నెలలు 5 నెలల నుంచి రేట్లు పెరిగాయి అంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్పండి, ఎక్కడెక్కడ పెరిగాయి, మరి ఏ ప్లేసెస్ పెరిగాయి? ప్రతి ప్లేస్ పెరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 months బ్యాక్ రేట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మియాపూర్ అనుకుందామండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మియాపూర్లో ఒక అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్లో 7,000 రూపాయలు ఉండే, 7,200 ఉండాలండి. ఈరోజు 8,000 ఉందండి. కోకాపేట అనుకుందాం. కోకాపేటలో 10,000 ఉన్న అపార్ట్మెంట్స్ ఇప్పుడు 12,000కి అమ్ముతున్నారండి. 2,000 పెరిగింది. 2,000 పెరిగింది. ఇది కాకుండా కొండాపూర్లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఈరోజు 8,000 అంటున్నారండి. ఒకప్పుడు 6,500 దొరికేది. ఓకే, లాస్ట్ ఇయర్ డిసెంబర్ అనుకుంటే 7,000కి వచ్చేదండి. ఈరోజు 8,000 అంటున్నారు. 7,800, 8,000 అంటున్నారు. అంటే అగైన్ ఈ కూకట్పల్లి అనేది కేపీహెచ్పి అనేది ల్యాండ్ తక్కువ, ఫుల్ క్లమ్జీ అండి. ఇక్కడ ల్యాండ్స్ లేవు, అయినా కూడా ఉన్న ఇల్లు ఎరగొట్టి అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఈరోజు కూకట్పల్లిలో కొనాలంటే 8,000 రూపాయలు ఉందండి పర్ స్క్వేర్ ఫీట్. అదే లాస్ట్ ఇయర్ మనకి 6,800, 7,000లో దొరికేసేదండి. 1,000 రూపీస్ పెరిగిందండి. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్ అనమాట. అన్ని చోట్ల పెరుగుతూ వస్తున్నాయండి. 10% మినిమం గ్రోత్ అయితే అసలు అంచనాల నుంచి కన్స్ట్రక్షన్ పెరిగిపోవడం కూడా కాస్త మార్కెట్ మీద ప్రభావం చూపించింది. లేదండి, ప్రస్తుతానికైతే ఇంకా సాచురేషన్ రాలే, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది మన మార్కెట్, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. బెంగళూరులో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పర్సన్కి 3 ప్రాపర్టీస్ ఉంటాయండి, చాయిస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్లో ఆ సిచ్యువేషన్ లేదు. ఆ సిచ్యువేషన్ ఇంకా నెక్స్ట్ 4 yearsకి వస్తుందండి. ఇంకా కొంటున్నారండి. నేను ఎందుకంటే బికాజ్ ఐ మీన్ రియల్ ఎస్టేట్, కొన్ని కస్టమర్స్ వచ్చి ఒక ప్రాపర్టీ కన్ఫర్మ్ చేసుకొని వెళ్తారు. వాళ్ళు ఏంటంటే 1 week 10 days తీసుకుంటారు కన్ఫర్మ్ చేయడానికి. అప్పటికి ఆ ప్రాపర్టీ ఉండటం లేదు, సేల్ అయిపోతుంది. సో అంత డిమాండ్ ఉందండి. రీసేల్ మార్కెట్ కూడా బాగుంది. రీసేల్ మార్కెట్ బాగుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే జాబ్స్, ఐటీ రంగానికి సంబంధించి కావచ్చు, ఎవరికి గ్యారంటీ లేదు. ఇలాంటి సందర్భంలో మనం బ్యాంక్ లోన్స్కి వెళ్ళి అప్పులు తీసుకొని వచ్చి ఒక ఫ్లాట్ ఇల్లు కొనటం కరెక్టేనా అంటే? చూడండి, ఇప్పుడు అలాగైతే మనం అసలు మన ప్రాపర్టీయే కొనమండి. మనం ప్రాపర్టీ కొంటున్నామంటే చూడండి ఇంకా అవకాశాలు వస్తున్నాయండి. ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల 85 million జాబ్స్ పోతాయి అంటున్నారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 95 million జాబ్స్ వస్తాయి అంటున్నారు. అప్గ్రేడ్ అవ్వాలని, అంతే, నథింగ్ ఎల్స్. మనం అప్గ్రేడ్ అవ్వాలి. ఇది మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశం లేదు. సో నా పేరు రవిచందన్ అండి. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అండ్ ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అండి. వాటి త్రూ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు రేస్ చేయండి, డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైజ్ అండి. ఎలాంటి సర్వీసెస్? సర్వీస్ అంటే బేసిక్గా చూడండి, అడ్వైజ్ ఎక్కువగా ఇస్తానండి నేను. లేదు వాళ్ళకి తగ్గట్టు ప్రాపర్టీ కూడా కావాలంటే నేను చూపిస్తానండి. ఏదర్ అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ. లొకేషన్స్ ఉన్నాయండి, చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది రిక్వైర్మెంట్స్ బట్టి కొన్ని లొకేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ వాళ్ళకి అనలైజ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ ఫండ్స్ బట్టి, వాళ్ళకున్న బడ్జెట్ బట్టి నేను ఆ ప్రాపర్టీని చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.